వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామంలో ఉన్నాం. ప్రతి ఏటా జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. సో వివిధ రాష్ట్రాల నుంచి వారి రాష్ట్రాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రం తరపున ఒక ప్రత్యేక శకటాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకతను వివరిస్తూ ఒక ప్రత్యేక శకటాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఆ శకటం ఏదైతే ఉందో ఆ శకటం యొక్క నమూనాని ఈ అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఆ నమూనాని తయారు చేశాడు. సో ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఏటికొప్పాక శకటాన్ని రూపొందించడంలో మీరు ఒక నమూనాను తయారు చేశారు, మీకు ఎలా ఉంది? ఈ యొక్క నమూనాను తయారు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారు నాకు సూచనల మేరకు నేను ఈ యొక్క నమూనాను తయారు చేయడం జరిగింది. మేము అంకుడి కర్ర దాని మీద సహజసిద్ధమైన రంగులతో లక్కలో కలిపి ఆ రంగుల్ని కర్ర మీద అద్ది ఈ బొమ్మలు తయారు చేయడం అన్నది జరిగింది. ఈ యొక్క బొమ్మల్ని అంతర్జాతీయంగా మా కళను ప్రోత్సహిస్తూ ఇప్పుడు దాకా ఇది వరకు ఎప్పుడు ఎన్నడూ ఎరగని విధంగా మా బొమ్మల్ని ఢిల్లీలో రేపు జరిగే 26వ తారీఖున కవాతులోకి గాను మా యొక్క నమూనాను ప్రదర్శించడం అన్నది జరుగుతున్నది. ఈ యొక్క ప్రదర్శనలో మా ఏటికొప్పాక బొమ్మే వెళ్ళడం, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మా ఏటికొప్పాక నిన్నే సెలెక్ట్ చేయడం మాకు మా కళాకారులకు చాలా ఆనందంగా ఉంది. అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించారు? ఏటికొప్పాక మీరు ఏ విధంగా, అంటే నమూనాలో ఏ అంశాలను జోడిస్తూ నమూనాను రూపొందించడం జరిగింది? నేను ఇదివరకు నేషనల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం అన్నది జరిగింది. అందులో అక్కడ ట్రైబుల్స్కి ఎవ్రీ ఇయర్ 2 months ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగేది మహారాష్ట్రలో. అక్కడే ఎవ్రీ మంత్లో 2 monthsలో బ్యాచ్ల కింద ఒక 15 మంది అలా ఆ విధంగా ట్రైన్స్ అన్నది చేయడం అన్నది జరిగింది. అదేవిధంగా నేను కొత్త మోడల్స్ని ఎవరికి ఏ విధంగా కావాలి, ఎవరైనా మాకు ఈ కాన్సెప్ట్లో కావాలంటే నేను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఏం చేశారంటే ఒక సర్వేలాగా వచ్చి నిర్వహించి అందులో నుంచి నన్ను సెలెక్ట్ చేసుకొని నాతోటి ఈ బొమ్మల్ని తయారు చేయించడం అన్నది జరిగింది. ఈ బొమ్మలకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మనం ఫస్ట్గా మన పండగలు వచ్చేటప్పుడు ఫస్ట్గా మనం పూజించేది గణపతి దేవుడు. గణపతి దేవుడిని అలాగే మన హిందుత్వాన్ని ఇష్టపడేలాగా ఫస్ట్గా గణపతి దేవుడు బొమ్మ ప్రతిమ తయారు చేయడం అన్నది జరిగింది. ఆ తర్వాత తిరుపతి మన ఏడుకొండల స్వామి తిరుపతి బాలాజీని బొమ్మ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మన అవతారాలు ఉన్నాయి కదా, మన హిందుత్వంలో దశావతారాలన్నీ ఇలాగ ఉన్నాయి. అలాగే అందులో కొన్ని అవతారాలని తయారు చేసి అందులో పొందుపరచడం జరిగింది. అలాగే వామన అవతారం, అలాగే మన కూర్మ అవతారం, అలాగే కొన్ని దేవతామూర్తులని పొందుపరచడం జరిగింది. కృష్ణుడు, రాముడు ఇటువంటివి కూడా అందులో పెట్టడం జరిగింది. అలాగే దాని తర్వాత మన పల్లెటూరులో ఏ విధంగా ఉండేది, పూర్వం నుంచి ఇప్పుడు చూస్తుంటే అంతా ట్రెండీగా ఉంది. ఏంటంటే మన కల్చర్ పూర్వం ఏ విధంగా ఉండేది, మన ఇండియన్ కల్చర్ ఏ విధంగా ఉండేది అన్నది మొత్తం కాన్సెప్ట్ వైజ్గా దాంట్లో ఆడపిల్లలు ఏ విధంగా ఉండేవారు, ఆటలు అవి ఏ విధంగా ఆడుకునేవారు, అలాగే మేము చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఈ పని నేర్చుకున్నాం, మేము ఈ పనిని ఎలా చేస్తాం అన్నది కూడా అందులో చూపించడం జరిగింది. ఆ తర్వాత మన పండుగలు ఏ విధంగా జరుపుకునే వాళ్ళం, ఒక సంక్రాంతి పండుగను ఉద్దేశించి అందులో పొందుపరచడం జరిగింది. అలాగే ఒక పంతులు వేద మంత్రాలు చదువుతూ గణపతి దేవునికి పూజ చేస్తున్నట్టు ఒక కలశం, అలాగే బ్యాండ్ బాజా ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం అన్నది జరిగింది. మీరు ఎన్నేళ్ళుగా ఈ వృత్తికి, అంటే ఈ ఆర్ట్ తయారు చేస్తున్నారు, మీరు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? మా తండ్రుల తాతల దగ్గర నుంచి కూడా ఇదే పని అండి. ఆఖరికి లేడీస్ కూడా మాది ఇదే వర్క్. మా అమ్మగారు చేస్తారు, మా మిసెస్ కూడా ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నారు. దీన్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తూ నేను బాలుడిగా ఉన్నప్పుడే 15 years ఉన్నప్పుడే నాకు ఈ వర్క్ మీద అవగాహన తెచ్చుకొని ఈ వర్క్ని ఏ విధంగా తయారు చేయాలి, ఇంకా ట్రెండీగా ఏ విధంగా రావాలి ముందుకి అనేసి నేను చిన్నప్పటి నుంచి అదే ఆలోచన మీద
నేను చదివింది 7th క్లాసే. అక్కడితో ఆపేసి అక్కడి నుంచి కూడా ఇదే వర్క్ మీద నేను ఎఫర్ట్ పెట్టి ఇది క్లాసీగా ఏ విధంగా వస్తది, క్లాస్‌గా ఇది దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా మొత్తం దేశాలకు కూడా పంపించే విధంగా మా బొమ్మల్ని ట్రెండీగా తయారు చేయడం అన్నది జరుగుతున్నది. అలాగే ఈ మేము చేసే ఈ పనిని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు మాకు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు మాకు కర్ర గురించి మెయిన్‌గా నేను ఒకసారి కలిసినప్పుడు ఆయనతో చెప్పడం జరిగింది. మాకు కర్రకి ఇబ్బంది అవుతుందండి రా మెటీరియల్‌కి. మేము జీవనోపాధి చేయలేకపోతున్నాం. తర్వాత మా పిల్లలకి ఫ్యూచర్‌లో వచ్చి మా పిల్లలకు కూడా ఈ వర్క్ నేర్పడానికి మాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆయన మాకు భరోసాగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు కబురు పంపించి నన్ను అక్కడికి మంగళగిరి ఆఫీస్‌కి రప్పించి మాకు ఏ ఇబ్బందులైతే ఉన్నాయో అయన్నీ తొలగించేలాగా ఒక లెటర్ పూర్వకంగా ఫారెస్ట్ వారికి, అలాగే హార్టికల్చర్ వారికి, డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి ఒక భరోసా కల్పించి, అలాగే ఇప్పుడు జరిగే పల్లెల్లో కూడా మొక్కలు పెంచే విధంగా పనికి ఆహార పథకంలో అందులో కూడా మా అంకుడు మొక్కలు మా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో అన్నట్లు కూడా మా అంకుడు మొక్కలు వేసి పెంచి మాకు అందుబాటులోకి తెచ్చేలాగా ఆయన పాస్ చేశారు. అది డిపార్ట్మెంట్ వారు కూడా తీసుకొని ఆచరించడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడిప్పుడే. ఈ విధంగా మా కళను గుర్తించి ఇప్పుడు మన స్టేట్ వరకే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు జాతీయ లెవెల్లో కూడా మన్ కీ బాత్‌లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. అది మాట్లాడినందుకు కూడా అది మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే ఇది శకునం కూడా సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ముందు ఇంకా మాకు శుభసూచకంగా అనిపిస్తుంది. మేము ఇంకా ముందు మా పిల్లలకు కూడా ఈ వర్క్ నేర్పించి ఇంకా జాతీయ స్థాయిలో వెళ్తుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి కూడా వెళ్తదని మన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈ యువకుడి ప్రస్థానం ఏదైతే అత్యంత అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో జరిగే ఈ జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంతో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కళలు ఉన్నప్పటికీ ఈ మారుమూల గ్రామంలో ఏటికొప్ప కళాకారులు తయారు చేసిన ఈ బొమ్మలు, లక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రత్యేకంగా గుర్తించి వీటి నమూనాను ఏదైతే కవాతు ప్రదర్శనలో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని ఈ ప్రాంతవాసులు సంతోష్ చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, ఏటికొప్ప గ్రామం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.